ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలుద్దామనే మంచి ఊపులో ఉన్నటువంటి విడుదల రజనీ గారికి నేను ఒక సందేశం చెప్పదలుచుకున్నాను. మీరు రావటం ఎంట్రీ హైటెక్ డ్రామాతో వచ్చారు. మీ సైబరాబాద్ సైబర్ క్రైమ్ వేషాలు ఇక్కడ సాగవు. ఎందుకంటే ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. గుంటూరు గడ్డ టీడీపీ ఎప్పటికీ ఇది కంచుకోట లాంటిది. అందులో గుంటూరు పశ్చిమం అనేది మనం ఎన్నికలు జరుగుతున్న స్వతంత్రం తర్వాత చూసుకుంటే టీడీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం జెండానే ఎక్కువసార్లు ఎగరటం అనేది జరిగింది. కాబట్టి విడుదల రజనీకి ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పి మీ ఆఫీస్ మీద మీరే దాడి చేయించుకొని మరి యొక్క విద్యార్థుల్ని యువతని జైలుకు పంపించిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. తల్లిదండ్రులు ఎంత ఆవేదన గురయ్యారో కొత్త సంవత్సరం రోజున మీరు వాళ్ళ జీవితాల్లో చీకటి నింపిన అంశాలు కూడా అందరికీ గుర్తున్నాయి. అలానే చూసుకుంటే గల్లా మాధవి గారు ఎంతో సేవాభావంతో ఉన్నారు. మీలాగా మరి హైటెక్ హంగులతో మరి ఫోనుల్లో మెసేజ్లు పంపిస్తూ మీకు శుభాకాంక్షలు చెప్పడం కాదు, డైరెక్ట్గా ప్రతి గడప తొక్కుతూ పేదవారి గుండె చప్పుడుగా మారారు గల్లా మాధవి గారు ఈ రోజున. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపుని ప్రతి గడప కూడా వాళ్ళ భుజాన పెట్టుకొని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని గల్లా మాధవి గారికి జై గల్లా మాధవి అంటూ ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నటువంటి యొక్క నినాదం ఈ యొక్క అసెంబ్లీకి వెళ్ళే వరకు కూడా వెనకాడరు. ఈ యొక్క విడుదల రజనీ గారు ఇక్కడి నుంచి ఖచ్చితంగా మళ్ళా తిరిగి అమెరికాకి వెళ్ళి సెటిల్ అయ్యే పరిస్థితి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా అలాంటి అంతిమ తీర్పు ఇస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ జై గల్లా మాధవి గారు.